టాలీవుడ్లో పర్సంటేజీ విధానంపై వివాదం మరింత ముదురుతోంది. సింగిల్ స్క్రీన్స్లో పర్సంటేజీ విధానానికి అంగీకరించిన నిర్మాతల సినిమాలనే ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై స్పందించిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సింగిల్ స్క్రీన్స్కు రావాల్సిన రెవెన్యూ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఓ ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్స్ బాధలు చెబుతుంటే వినటానికి నవ్వొచ్చినా ఏమీ చేయలేకపోతున్నామని కౌంటర్ ఇచ్చారు. సి సెంటర్ నుంచి బి, ఏ సెంటర్ వరకు ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టీప్లెక్స్లు కట్టేశారని విమర్శించారు. అలాంటి ఎగ్జిబిటర్స్ సింగిల్ స్క్రీన్స్ కష్టాలు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందని నిర్మాత నాగవంశీ ఎద్దేవా చేశారు. కాబట్టి మీరు పర్సంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళు మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి. మేము ఆ సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజులకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్ లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తుందా? థియేటర్లు పట్టుకుని ఎలా ఆడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. మల్టీప్లెక్స్ లో షోలు పడిపోవాలి, అంతా అయిపోయిందో సింగిల్ స్క్రీన్ సినిమా ఇస్తున్నారు. కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్ ఇచ్చి సింగిల్ స్క్రీన్స్ కి ఎవరు బీసీల్లో మీ ప్లెక్స్లు ఉన్న చోట. అట్లాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్ గుర్తురాడు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమీ గుర్తురావు. మీ ప్లెక్స్లు గుర్తొస్తే మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది ప్రాబ్లం ఉంది అనగానే మీకు ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? చాలా గ్రాండ్ ఇయర్ తో బాగా తీసుకుంటున్నారు సుధాకర్ గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని తప్పితే దేనికి రేట్లు తేవాలని ఆడియన్స్ ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్లు అసలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్లు ఏమి ఎవరికి హామీలు ఇవ్వకర్లా. ప్రొడ్యూసర్ గా మేమే హామీలు ఇస్తాం. ఎవరికి థియేటర్ రేట్లు పెంచేసి జనాలను ఇబ్బంది పెట్టాలని ఎవరికి లేదు. ఒక 4-5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్ లో చూపించాలనుకుంటున్నప్పుడు ఖర్చు అయింది, దానికి కొంచెం ఎక్స్ట్రా అడుగుతున్నాం అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని. అప్పుడు పర్సంటేజ్ మీదకి వెళ్తుంది కాబట్టి మీరు అన్నట్టు ఫుట్ ఫాల్ పెరిగినా థియేటర్స్ వాళ్ళు బాగుపడుతున్నా అన్ని జరిగినా మాకు ఆ రెవెన్యూ సైడ్ ఎంత పెరిగిందో తెలియాలి కాబట్టి మాకు ఆ ట్రాన్స్పరెన్సీ కోసం రెంట్ రక్ కావాలి అంటున్నాం. ఇప్పుడు దాకా ఏంటంటే మరి పర్సంటేజ్ వచ్చిందో అది వేరు, రెంటల్లో ఉన్నప్పుడు వేరు కదా. రెంటల్లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ రిస్క్ ఎక్కువ కదా. మేము అదే అంటున్నాం, అవన్నీ మీరు తెచ్చేస్తే అంత తొందరగా కుదిరితే అంత తొందరగా అప్పుడు మేము ఇవన్నీ కూడా కూర్చొని ఎక్కడ టేబుల్ సాల్వ్ చేసుకుని ఎలా చేద్దాం. పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో ఆయనకి పెయిన్ తెలుసు. సో ఆయన బ్యాలెన్స్ అవుట్ చేస్తానికి ట్రై, కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత అవసరం లేని నిన్న కూర్చుని మాట్లాడితే అయిపోయేదానికి అదంత. ఇప్పటికే సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్లో టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదని నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి స్పష్టం చేశారు. పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్ల బతుకులు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం జీవోలు ఇచ్చినా సరే టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదన్నారు. 5 కీలక అంశాలపై చర్చించారు. పర్సంటేజ్ విధానం చిన్న సినిమాలకు ఎలా అయితే పర్సంటేజ్ విధానం ఉందో పెద్ద సినిమాలకు కూడా అదే అమలు కావాలని డిమాండ్ చేశారు. మల్టీప్లెక్స్ల తరహాలో సింగిల్ స్క్రీన్స్ను చూడాలని, లాభ నష్టాలను సమానంగా పంచుకునే విధానం రావాలని డిమాండ్ చేశారు ఎగ్జిబిటర్లు. ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం ఇక్కడ ఏ సినిమాని టార్గెట్ చేసి కానీ ఏ నిర్మాతలని బాధ పెట్టి కానీ ఇది చేయట్లేదు. అందరూ అర్థం చేసుకోవాలి. మన తెలుగు నిర్మాతలకు మా రిక్వెస్ట్, మీరు మమ్మల్ని వేరే దృష్టితో చూడకండి. ఎగ్జిబిటర్ని కాపాడండి, థియేటర్లను కాపాడండి ప్లీజ్. యాక్టివ్ ప్రొడ్యూసర్ చాలా మంది దీనికి మద్దతుగా ఉన్నారు. కొందరు వ్యక్తులే మద్దతుగా లేరు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళ బాధలు వీళ్ళు చెప్తున్నారు. బాధలు అందరికీ ఉన్నాయి. వాళ్ళకి బాధలు లేవని అనట్లేదండి. సినిమాలు మేము తీస్తున్నాం, వాళ్ళు తీస్తున్నారు. బాధలు ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే బాధలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు కనీసం సర్వే అవుతారు. ఇప్పుడు మేము సినిమాలు తీస్తున్నాం, ఇక్కడ కాకపోతే హిందీలో తీస్తున్నాం, బాలీవుడ్లో తీస్తున్నాం, ఎక్కడైనా సినిమా ఆగట్లా, థియేటర్లు ఆగిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఎగ్జిబిటర్లు మేము బంద్ చేస్తాం థియేటర్లు అంటే, లేదు పర్సంటేజ్ విధానానికి ఫైట్ చేసి పర్సంటేజ్ని నిలబెడతాం, మీరు ఓపిక పట్టండి అని ఒక 20 థియేటర్లు హోల్డ్ అయ్యి ఉన్నాయి ఇలా సిటీలో. లేకుంటే 20 థియేటర్లు బంద్ అయిపోతాయి. ఇప్పుడు కాకపోతే వాళ్ళకి హామీ ఇచ్చే మేము తీసుకొచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఇలా స్వార్థం ఏం లేదు, మాకు సెల్ఫిష్నెస్ ఏం లేదు. ఇక్కడ నైజాం ఏరియాలో థియేటర్లు బంద్ అయితే అందరు ప్రొడ్యూసర్లు బాంబేలో పోయి అగ్రిమెంట్ చేయాలి. ఇలా బాంబేలో సింగిల్ థియేటర్ లేదండి. ఎక్కడ సింగిల్ థియేటర్లు మనగడ మొత్తం పోయింది. ఓన్లీ ఉన్నదల్లా ఇప్పుడు మన ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఉన్నాయి సింగిల్ థియేటర్లు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మూడిట్లో ఉన్నాం మేము. అయినా ఎందుకోసం ఎగ్జిబిషన్ దాని గురించి వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడ్డాం. థియేటర్లు బతకాలి. ఇప్పుడు మాకే కాదు, మాకున్న థియేటర్లు ఎంత ఉన్నాయో మైత్రికి అంతే ఉన్నాయి, మిగిలిన వాళ్ళకు ఉన్నాయి. అందరికీ థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ థియేటర్లు లేని వాళ్ళు ఎవరు లేరు. మా కోసం మేము సెల్ఫిష్గా దీనికోసం ఫైట్ చేయట్లే. బతకాలి.
థియేటర్ సింగిల్ థియేటర్లో ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీడియా మిత్రులు, సింగిల్ థియేటర్కి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, మల్టీప్లెక్స్ చూపిస్తారా సినిమా చూడటానికి? హీరోకి రెమ్యునరేషన్ అడిగే హక్కు ఉంది. ఒక నిర్మాతకు సినిమాను అమ్ముకునేటప్పుడు ఏ రేట్ అయినా సరే ఈ రేట్ నాది అని చెప్పిన హక్కు ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్కు ఒక థియేటర్లో టర్మ్స్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ కావాలి అని అడిగే హక్కు ఉంది. ఎగ్జిబిటర్కి ఏ హక్కులు లేవా? చెప్పండి, ఏ హక్కు లేదా? అంటే ఏంటి అసలు థియేటర్ ఇన్ని కోట్ల థియేటర్ని కట్టుకొని చేసి